నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మాధవి గారు. నమస్తే పద్మిని. ఉత్తరాభాద్ర ఎప్పుడెప్పుడు చెప్తారని చాలా సార్లు చూసాను నేను ఈ కమెంట్ ని. ఉత్తరాభాద్ర గురించి చెప్పండి అని చెప్తారా మరి? తప్పకుండా. ఉత్తరాభాద్ర ఎలా ఉంటారండి వీళ్ళు, అండ్ వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఏం చేసుకోవాలి లైఫ్ లాంగ్, ఎవరికి సంబంధించిన నక్షత్రం, ఇవన్నీ ఒక్కసారి మీ మాటల్లో. తప్పకుండా. ఉత్తరాభాద్ర నక్షత్రం శనీశ్వర నక్షత్రం పద్మిని. తర్వాత వీళ్ళకి అధిదేవత వచ్చేసి అహిర్బుద్ని. అహిర్బుద్ని పేరు ఎంత బాగుందో. ఏ అంశ అండి? నాగదేవత. నాగదేవత అంశ. అయితే అహి అంటే పాము. సో కాబట్టి అహిర్బుద్ని నాగదేవత అంశ. సో వీళ్ళు ఎప్పుడూ కూడా నాగదేవతలు, మానసాదేవి, షష్ఠీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా మిగతా లార్డ్స్ ఇప్పుడు మనం పరిహారాల్లో చెప్పుకుంటాము. జనరల్గా వీళ్ళని పూజించుకునే మక్కువ వీళ్ళకి, ఆ ఎఫినిటీ అనేది ఈ దేవతల పట్ల జనరల్గా ఎక్కువ ఉంటుంది. ఇంక్లినేషన్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు జనరల్గా యావరేజ్ హైట్తో ఉంటారు. కొంతమంది సన్నగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ చార్ట్స్ని బట్టి, వాళ్ళ గ్రహస్థితుల్ని బట్టి కొంతమంది బాగా స్లిమ్ ఫిగర్స్ ఉంటారు, కొంతమంది స్టౌట్గా ఉంటారు, కొంతమంది డిస్ప్రపోర్షనేట్గా ఉంటారు. అంటే అప్పర్ హాఫ్ కొంచెం సన్నగా, లోవర్ హాఫ్ కొంచెం లావుగా, లేకపోతే కొంచెం డిస్ప్రపోర్షన్ అనేది ఉంటుంటుంది. ఎప్పుడూ కూడా అదే పొట్ట భాగంలో కాస్త ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లోవర్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ అక్కడ కూడా వెయిట్ ఒక్కొక్కసారి మీకు దశలు మారుతుండగా మీరు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు. అది మీకు అవగాహన ఉండదు కాబట్టి జనరల్గా మీరు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మేము ఆస్ట్రాలజర్ జనరల్గా చెప్తూ ఉంటారు. సో ఈ టైంలో కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసేసి అలాంటివి అవకాశాలు ఉంటాయని. అటువంటివి అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ దానికి రిలేటెడ్ లివర్ డిసీజెస్ కానివ్వండి, లేకపోతే ఈ హెపటైటిస్ కానివ్వండి, ఇట్లాంటివి, ఈ హెర్నియాలు కానివ్వండి, ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఇన్ జనరల్ డయట్ కంట్రోల్లో ఉండండి. ఫ్యాట్ అనేది ఎక్కువగా సేవించడం మానేసేయండి. బ్యాలెన్స్డ్గా ఉంటారు పద్మిని, బ్యాలెన్స్డ్గానే ఉంటారు. ఫుడ్ అంటే ఒక రకమైన ఫుడ్ని ఇష్టపడతారు, మరీ అంత ఎక్కువగా తిన్నారు, కానీ ఏది మంచి ఏది చెడు వీళ్ళకి అవగాహన చాలా బాగుంటుంది. చాలా మంచి స్వభావం, మంచి పర్సనాలిటీస్ ఉంటారు. చుట్టుపక్కల ఎవరు ఉన్నా కానీ వాళ్ళని చక్కగా నవ్వించుకుంటూ, వీళ్ళు ఎక్కడున్నా సరే ఆ ఎన్వైరన్మెంట్ని చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల జనరల్గా ఎవరికి మనస్పర్ధలు రావు. ఎవరైనా చుట్టూతో కొట్టుకుంటున్నా వీళ్ళు పెద్దగా చూడలేరు, వెళ్ళి కలిపేసే రకాలు. సో వాళ్ళ ఫైట్స్ని వీళ్ళు దూరేసి చేసేస్తూ ఉంటారు, పాసిఫై చేసేసి. సో ఆ తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బాగుంటారు ఇన్ జనరల్, మనుషులతో కూడా బాగుంటారు. ఐ మీన్ సర్కిల్స్లో, సోషల్ సర్కిల్స్లో కూడా. అయితే వీళ్ళు పుట్టిన ప్రదేశానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చెయ్యకపోతే, ఎప్పుడు కూడా మీకు కనుక అవకాశం ఉంటే పుట్టిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి ఉద్యోగం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి చేసుకునే ఆలోచన కనుక మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే అది మంచిదే. మీ నక్షత్ర రీత్యా వచ్చిన ఆలోచన అనుకుని చక్కగా దూరంగా వెళ్ళేసి చేసుకోండి. అప్పుడే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా అన్నమాట. సో ఎక్కడ బ్లాకేజెస్ లాగా అక్కడ ఉండిపోకూడదు, అక్కడ ఉండిపోకుండా ముందుకు వెళ్ళి ఎప్పుడు స్థాన చలనాలు కోరుకుంటూ ఉండండి, ఒకే చోట ఉండదు. అది మీ గ్రోత్ ఇవ్వదు అసలు. రైట్ అండి. అలాగే వీళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోవడానికి వీళ్ళు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి పద్మిని? వీళ్ళు ఏంటంటే జనరల్గా వెంకటేశ్వర స్వామి ఆరాధన, చక్కగా వైష్ణవాలయాలు ఎక్కువగా దర్శించడము, శైవాలయాలు ఎక్కువగా దర్శించడము, నాగదేవత ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి. ముఖ్యంగా చెప్పాలంటే ఈశ్వరుడి కుటుంబం మొత్తం, ఈశ్వరుడు పరివారాన్ని చాలా చక్కగా దర్శించుకుంటూ ఉండండి ఎప్పుడు సమయం దొరికిన. కుకే సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, పళని కానివ్వండి వెళ్తూ ఉండండి. హరిద్వార్లో మానసాదేవి అమ్మవారు క్షేత్రం ఉంది, లేకపోతే ఎక్కడైనా ప్రసిద్ధమైన నాగదేవత ఆలయాలు ఉంటే చక్కగా దర్శించండి. శనివారం రోజులు ముఖ్యంగా నాగదేవత స్తోత్రాలు చదువుకోవడం కానివ్వండి, అలాంటివి చక్కగా చేసుకోండి. శివ పంచాక్షరి స్తోత్రం రోజు చేసుకోవడం అది మీకు మంచి చేస్తుంది. బియ్యము, గోధుమలు, చెరుకు గళ్ళు మీరు ఇవ్వదగిన మోతాదులో దేవాలయాలకి ఎప్పుడు కూడా అయ్యవార్లకి నైవేద్యానికి వాడుకోమని చక్కగా చెప్పండి. మనం ఇచ్చిన చెరుగళ్ళు కూడా చక్కగా జ్యూస్ తీపించి వాళ్ళకి అభిషేకాలకి వాడతారు. చాలా బాగుంటుంది. మీకు కుదిరి మీకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉంటే సోమవారము, శనివారము ఉపవాసాలు చేయడానికి ట్రై చేయండి. జనరల్గా మంచి జరుగుతుంది.
తర్వాత ఎప్పుడు కూడాను ఈ ఈశ్వర ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసే రోజుల్లో మితంగా మాట్లాడడము, లేకపోతే ఎక్కువ గాసిప్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడము, ఈ ఇద్దరు దేవతలకి సంబంధించిన వ్రతాలు ఏమైనా ఉంటే తరచూ చక్కగా పార్టిసిపేట్ చేయడము లాంటివి చక్కగా చేసుకుంటూ ఉండండి, మంచి జరుగుతుంది. రైట్. అయితే శని భగవానుడి నక్షత్రం కాబట్టి ఆయన దశలు, ఆయన అంతర్దశలు కావచ్చు, మహాదశలు కావచ్చు వచ్చినప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందండి? శని భగవానుడి దశలు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది పద్మిని. అగైన్ ఇట్ డిపెండ్స్, అంటే చాట్ని బట్టే ఉంటుంది. చాట్ని బట్టి. ఎందుకంటే ఉత్తరాభద్ర నక్షత్రం బాగానే ఉంది, శని నక్షత్రము. కానీ అదే శని నక్షత్రానికి ఎంతో చక్కగా డిసిప్లిన్ ఉంటే వీళ్ళ ఆ లైఫ్ అనేది ర్యాపిడ్ యాక్టివ్ ఫోర్స్ తీసుకుంటుంది. అదే కనుక స్ట్రక్చరు డిసిప్లిన్ లేని జాతకులైతే బద్ధకం జనరల్గా ఉంటుంది. బద్ధకం ఉండి కొంచెం లేడ్ బ్యాక్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళైతే అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి స్ట్రక్చర్ డిసిప్లిన్ లోపించినప్పుడు జీవితం ట్రాక్ తప్పుతుంది. అంతే. సో అటువంటివి లేకుండా ఉండడానికి వీళ్ళు డిసిప్లిన్ ఉంచుకుంటే మంచిది. లేజినెస్ అనేది ఉండకూడదు, డిసిప్లిన్, పంక్చువల్ గా ఉండటం అనేది నేర్చుకోవాలి. అండ్ ముఖ్యంగా మీరు దశలు అడుగుతున్నారు కాబట్టి రవి మహాదశలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి మహాదశలు సూర్య భగవానుడి దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూర్యక్షేత్రాలు దర్శించడము, కుదిరితే చాలా చక్కగా మీరు అరిసివెల్లి సూర్యనారాయణమూర్తి నారాయణుని దర్శించుకోండి. ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అర్చన చేయించుకోవడం లాంటివి చేయండి. ఎర్రటి తువాలు, వస్త్రాలు, ఆ పంచె అవన్నీ కూడాను స్వామివారికి అర్పించండి. లేదా అయ్యవార్లకు కూడా స్వామివారితో పాటు మీరు అర్పించుకోవచ్చు. ఆదిత్య హృదయం ప్రతిరోజు ఆ సూర్యుడి దశలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో మీకు జనరల్గా ఒక గుండెల్లో కాస్త భయము, కొంచెం ఆ ధైర్యం లేకపోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. సో అటువంటి సందర్భాలు ఎప్పుడైనా అవునప్పుడు మీరు ఆదిత్య హృదయం చక్కగా తరచూ ప్రతిరోజు చేసుకోండి. రైట్. అలాగే ప్రతిరోజు ప్రత్యక్ష దైవం ఆయన, ప్రతిరోజు చూడొచ్చు. ఒక నమస్కారం ఆయనకి చాలా ఇష్టం, నమస్కారం చేస్తే. అంతే. సో ప్రతిరోజు నమస్కారం చేసుకుంటే, ఎందుకండి అంటే శని నక్షత్రం తల్లి తండ్రి కొడుకులకి పడదు అని శాస్త్రం చెప్తుంది. అందుకే రైట్ అండి. ఇక వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ఏంటండి? వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ వచ్చి ముఖ్యంగా రెడ్ పద్మిని. రెడ్, ఆరెంజ్ చాలా దూరంగా ఉంటే మంచిది. ఎల్లో కూడా మితంగా వేసుకోండి. అంత స్పేరింగ్ గా వేసుకోండి. నిజంగా ఎల్లోతో పాటు ఇంకేదైనా ప్లే అరౌండ్ విత్ యువర్ కలర్స్, అంటే కాంబినేషన్స్ లో వేసుకుంటే తప్ప ఎల్లోతో పాటు ఓన్లీ ఎల్లో మోనోక్రోమ్ లుక్ కి వెళ్ళకండి. అది మీకు జనరల్ గా పనికిరాదు. బ్లూస్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి. లైట్ బ్లూస్ కానివ్వండి, డార్క్ బ్లూస్ కానివ్వండి, ఇండిగో, రాయల్ బ్లూస్. మీకు బ్లూస్ పనికొచ్చినంత ఇంకే నక్షత్రానికి పనికిరావు. అండ్ మెన్ గనుక ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే అదిరిపోయింది, వాళ్ళు రోజు బ్లూ జీన్స్ వేసి తిరగచ్చు. అందులో బ్లూ జనరల్ గా చాలా మంది ఇష్టపడతారు. కామన్ గా ఇష్టపడే కలర్ అది, రాయల్ బ్లూ ని, మామూలు రైట్ అండి. ఇంపార్టెంట్ పనులు చేయాలి అనుకున్నప్పుడు ఏ రోజున వీళ్ళు చూస్ చేసుకోవాల్సి? శనివారం, సోమవారం. శని, సోమవారాలు చాలా చాలా అత్యుత్తమైన రోజులు వీళ్ళకి.